ఈ వీడియో ఒకసారి చూడండి. పిచ్చతను సడన్ గా వచ్చేసరికి అక్కడ స్కూల్ పిల్లలందరూ కూడా భయపడుతున్నారు. కానీ ఆ పిచ్చతను మాత్రం చేతిలో రాఖీ పట్టుకుని కట్టండి కట్టండి అని అడుగుతున్నారు. ఒక అమ్మాయి అతని పరిస్థితి అర్థం చేసుకుని, ముందు ఆ అమ్మాయి కూడా భయపడింది, కానీ అతని పరిస్థితి అర్థం చేసుకుని ధైర్యంగా ముందుకు వచ్చి ఆ పిచ్చతనికి రాఖీ కట్టింది. దీంతో అతను ఏం చేశాడో తెలుసా? నార్మల్గా కొన్ని విలేజెస్లో కానివ్వండి, కొన్ని స్టేట్స్లో కానివ్వండి, రాఖీ పౌర్ణమి రోజు చెల్లెలు రాఖీ కట్టగానే అన్నలు చెల్లెల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సో అతను కూడా ఆ అమ్మాయి రాఖీ కట్టిన వెంటనే ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోయారు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు. అదేవిధంగా రాఖీ పండుగ రోజు అన్నయ్యలందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అలవాటు. సో అతను లేచి ఆ అమ్మాయికి ఏమి ఇవ్వాలి అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా నాకేం వద్దండి అని చెప్పి చెప్తూ ఉంది. ఈలోపు తనకు ఏదైతే హెల్ప్ అవుతుందో, నడవడానికి హెల్ప్ అయ్యే కర్రను ఆ అమ్మాయికి గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజుల్లో హ్యుమానిటీని గుర్తు చేశారని చెప్పి అనుకున్నారు. నిజంగా ఈ డిజిటల్ డేస్లో హ్యుమానిటీ అంటే ఏంటో మర్చిపోతున్న జనాలకు పిచ్చతనైనా సరే ఒక హ్యుమానిటీని నేర్పించాడని అయితే నాకు అనిపించింది. మరి ఈ డిజిటల్ డేస్లో ఒక మంచి వీడియో అయితే కనిపించిందని అనుకోవచ్చు. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.